అది మీరు ఏం గ్రహించారు? రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలకి ఏంటి శాంటిటీ? గుడ్ ఈవినింగ్ రవి గారు. హ్మ్. కోటేశ్వరరావు గారు మాట్లాడింది, మీరు అడిగిన ప్రశ్న కొంచెం గట్టిగా మాట్లాడండి. రాహుల్ గాంధీ గారి ఆ నిత్యం ఫైట్ గురించి నేను బ్రీఫ్ చేస్తాను, కానీ భిన్నంగా చేద్దాం. ఇందాక భిన్నంగా కాదు, వాస్తవాలు మాట్లాడండి. ఎందుకంటే ఏదైనా వాస్తవాలు మాట్లాడుకునే విధంగానే ఉండాలి ఇక్కడ. వాస్తవాలు చెప్పండి. వాస్తవాలు మీడియా రూపంలో, అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కాకుండా కొన్ని న్యూస్ పేపర్లు కావచ్చు, హానెస్ట్ గా పబ్లికేషన్ చేస్తున్నాయి. అసలు ఆర్థిక సిచ్యువేషన్ ఎట్లా, అసలు ప్రైమ్ మినిస్టర్ గారు తెలంగాణకు వచ్చి ఆ స్టేట్మెంట్ ఇచ్చిపోయిన తర్వాత అసలు నెక్స్ట్ ఏ దిశగా దేశం వెళ్తుంది అన్నది మనం చూద్దాం. అంటే లాస్ట్ 13 years ఆఫ్ మోడీ గారి రూల్ ఎలా ఉంది అన్నది కూడా చూద్దాం. అయితే ఇప్పుడు ఎలా చూద్దాం అంటే, మోడీ గారి ఈడికి వచ్చిన తర్వాత పెట్రోలియం ప్రోడక్ట్, గోల్డ్, తినే ఆయిల్ ఇవన్నీ తగ్గించుకోవాలి, ఓవర్సీస్ ట్రిప్లు తగ్గించుకోవాలి అన్నారు. అంటే లాస్ట్ 13 yearsలో మీరు తీసుకున్న పాలసీస్ రూపంలో దేశానికి ఆర్థికంగా బలంగా స్థిరంగా ఉంచుతాము అని మీరే చెప్పని ఇంచుకసీనా అని కొట్టుకొని వచ్చారు కదా. డాలర్ పడిపోతుంది, దానికి నిలబెట్టాల్సిన అవసరం ఉందని అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ గారు గొప్ప వీడియోలు కూడా వైరల్ అవుతున్నాను. వచ్చిన తర్వాత అప్పుడున్న $60 డాలర్ ఎక్కడ, ఇక్కడ $102, $98 పోయిన డాలర్ ఎక్కడ. అంటే లాస్ట్ 13 yearsలో మీరు ఈ దేశ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తాన్ని ఫెయిల్ చేశారు. ఈ దేశ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తాన్ని మీరు అంటే ఎలా ఫెయిల్ చేశారంటే, లాస్ట్ 13 yearsలో మేము ఏం చేయలేకపోయాం, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా గట్టిగా ఉంది, ఎందుకురా స్వామి ఇప్పుడు ఇవన్నీ ఆర్థిక సంక్షేమం మా మీద ఇంత పెద్ద బండ ఎందుకు ఇస్తున్నాం అంటే, ఇరాన్ ఇజ్రాయిల్ వార్ అన్నారు. ఇరాన్ ఇజ్రాయిల్ వార్తో స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ వల్ల అని ఇందాక బీజేపీ సోదరుడు కూడా అన్నారు. వాస్తవానికి ఇండియాకి ఈ సిచ్యువేషన్ ఉందా, వరల్డ్ నేషన్స్కి ఉందా చూద్దాం. యూరోపియన్ నేషన్లో ఇన్ఫ్లేషన్ చాలా హైగా ఉందని అన్నాడు. అసలు కాదు, 1.1% యూరోపియన్ యూనియన్లో ఉంది. చైనాలో వచ్చేసి 5% గ్రోత్ రేట్ వాళ్ళ జీడిపి ఉంది. 20 trillion ఎకనామీ అదే విధంగా యథాతథంగా వెళ్తుంది, యూరోప్లో వెళ్తుంది. వీళ్ళు ఎందుకు మనకి ఇలా మాటలు చెప్పి మబ్బి చేశారు లాస్ట్ 13 years? ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీరే ప్రజలు చూసుకోవాలంటున్నారు. రాష్ట్రాలు చూసుకోవాలి, రాష్ట్రాలు అంటే ఆర్థికంగా ఇంకా దేశ ప్రజలే చూసుకోవాలి, కాపాడుకోవాలి. అయితే వీళ్ళ అప్రోచ్ ఇప్పుడు నాకు అనిపించింది లాస్ట్ 1 week నుంచి మోడీ గారు అనడం, ఇప్పుడు దేశ ప్రజలు సఫర్ అవుతారు హై ఇన్ఫ్లేషన్ వల్ల, రైట్, ఓవర్సీస్ వార్ వల్ల ఫుల్ సఫర్ అవుతున్నట్టు చూపించి లాస్ట్కి రాజ్యాంగం బాగాలేదు, కొంచెం మారుద్దామని వేరే రాజ్యాంగం తీర్చిదిద్దా టార్గెట్గా వెళ్తున్నారా? అబ్జర్వేషనే, ఎంతవరకు ఫ్యాక్టో తెలియదు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈరోజు మోడీ గారు మనందరినీ నట్టింట ముంచారు. రాహుల్ గాంధీ గారు మీకు లాస్ట్ 5 years నుంచి చెప్తున్నారు ఇన్సైడర్ ట్రేడింగ్ అవుతుంది ఏది స్టాక్ ఎక్స్చేంజ్లో. అంటే ఎవ్వరు అదే పట్టించుకోలేదు. నేషనల్ మీడియా పప్పు హే అన్నారు. కానీ వాస్తవానికి మధుబాచి కేసు వచ్చింది, ఇన్సైడర్ ట్రేడింగ్ ఉంది, దాని మీద ఇంతవరకు ఎంక్వైరీ లేదు. అది మీ దేశ ప్రజల ముందు ఉంది. అయినా సరే మోడీ హేతో మున్కిన్ హే ఓ గొప్పగా సంకలు గుద్దుకున్నారు. అరే ఓవర్సీస్లో అదానీ అంబానీ పూంజీపతిలు ఎక్కువైపోతున్నారు, ఈ గవర్నమెంట్ 1-sided వాళ్ళకు అప్పగిచ్చేస్తుంది, అండమాన్ నికోబార్ నుంచి ఓవర్సీస్ ప్రాజెక్టులు కూడా వాళ్ళకి ఇచ్చేస్తుంది, బైలేటరల్ ట్రేడ్లో మనకు లాస్ అవుతుంది అన్న ఎవ్వరూ పట్టించుకోలేదు. లాస్ట్కి అదానీ గారు నాన్ బెయిలబుల్ వారెంట్ కేసులో వస్తే మొన్నటికి మొన్న ఆయన కేసు ఫ్రీ అయిండు. ఎందుకు ఫ్రీ అయిండు అవి కూడా చెప్తాను. అవన్నీ దేశ ప్రజల ముందు వచ్చినాయి. ఇదే బైలేటరల్ ట్రేడ్లో మనకు చాలా పెద్ద బండరాయి వేయబోతున్నారు మోడీ గారు, యుఎస్తో ట్రేడ్ మంచిది కాదు అన్నప్పుడు వినిపించుకోలే. లాస్ట్కు ట్రంప్ని గెలిపించుకున్నారు, హౌడీ మోడీ ఇస్ బార్ మోడీ ట్రంప్ సర్కార్ అని. ట్రంప్ వచ్చిన తర్వాత 50% టారిఫ్ వేశాడు, ఒక కండిషన్ ఇచ్చాడు, నువ్వు రష్యాతో ఆయిల్ కొనకుండా యుఎస్తో కొనాలి అని కండిషన్ ఇచ్చాడు. అక్కడ నరేంద్ర మోడీ సరెండర్ అయి యుఎస్తో అగ్వలో వచ్చే ఆయిల్ కాకుండా యునైటెడ్ స్టేట్స్తో ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది, మన ధనమంతా 1-sidedగా యుఎస్కి వెళ్ళిపోతుంది, 50% టారిఫ్, రైట్. అంత పెద్ద టారిఫ్తో మనం 1 side వెళ్తున్నప్పుడు మన కరెన్సీ అవుట్సోర్స్ అంటే ఇంపోర్ట్స్ పెరిగిపోతున్నప్పుడు మన కరెన్సీ ఓవర్సీస్ ఇంపోర్ట్స్ అంటే ఓవర్సీస్ మార్కెట్లో మీరు డాలర్ రూపంలోనే కొండరండి. అంటే మీకు డాలర్ డిమాండ్ పెరిగినట్టు అంటే యుఎస్కి అడ్వాంటేజ్ అయినట్టు, మనకు డిసడ్వాంటేజ్ అయినట్టు, మళ్ళీ ఆ డాలర్ యుఎస్కే వెళ్ళిపోతుంది. అంత వర్స్ట్ డీల్ ఎందుకు చేసావు?
దీనికి ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న మనకు మ్యాక్రో రూబియో అని యునైటెడ్ స్టేట్ సెక్రటరీ విజిట్ అయ్యారు జయశంకర్ గారు. ఇప్పుడు 4 days విజిట్లో ఉన్నారు. ఎందులో ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళు దేశంలో ఉన్నారు. ఆయన ఏమంటారు, ఇది న్యూస్ పేపర్ అండి. ఈ న్యూస్ పేపర్లో ఏమంటున్నారు చూడండి. విత్ ఏ $500 billion వర్త్ అమెరికన్ గూడ్స్ ఓవర్ ద నెక్స్ట్ 5 years మస్ట్ బి బైడ్ కండిషన్. మనకు ట్రేడ్ లో రాపించుకున్నారు వీళ్ళు కండిషన్. మనకి ఎందుకండి దిక్కుమాలినంత కాస్ట్లీ ఎందుకు? సౌత్ ఏషియా ఉంది, ఇది సౌత్ ఈస్ట్ ఏషియా ఉంది, నువ్వు సెంట్రల్ ఏషియా ఉంది, యూరోపియన్ నేషన్స్ ఉన్నాయి, సౌత్ అమెరికా ఉంది, ఆఫ్రికన్ నేషన్ ఉంది. యూ కెన్ బై దోస్ గుడ్ విత్ ఎ చీప్ వాల్యూ. నువ్వు ఎందుకు చేసావు ఈ అగ్రిమెంట్ విత్ ఎ $500 billion? మ్యాసివ్ మనీ. కానీ ఇప్పుడు సంవత్సరానికి అదే కండిషన్లో ఈయన మ్యాక్రో రూబియో జయశంకర్కి ఏమంటున్నారు, దేశ ప్రజలకు ఏమంటున్నారు చూడండి. నోటింగ్ దట్ ఇండియాస్ యాన్యువల్ ఇంపోర్ట్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ స్టూడ్ ఎట్ $52.9 billion. సంవత్సరానికి ఇంత $1 billion వెళ్తుంది. హీ సేడ్ దిస్ వుడ్ హ్యావ్ టు బి డబుల్ టు హానర్ ద కమిట్మెంట్ క్లెయిమ్డ్. టు హానర్ ఆ కమిట్మెంట్ మీరు ఇచ్చారుగా, దానికి మర్యాద చేయాలి అంటే మీరు 52.9 అవుతున్న దానికి డబల్ చేయాలి, అప్పుడేగా $500 billion వస్తుంది. అంటే ఈ ట్రేడ్లా మీరు చేసేది కాంప్రమైజ్డ్ మోడీ కంప్లీట్ కాంప్రమైజ్డ్ డీల్ టు అపీజ్ హుమ్. ట్రంప్కి ఆనందం ఇవ్వడానికి ఈ దేశాన్ని తాకట పెట్టిర్రు. ఇక్కడ ఉంది కంప్లీట్గా చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే right. State Macro Rubio statement that India has committed to purchasing a $500 billion worth of American goods over the next 5 years. What you have been done? మీ దేశ ప్రజలకి మోసం చేశారు, మీరు సరెండర్ చేశారు, మీకు పరిపాలన రాదు, ఇల్లాజికల్. మన దేశ ప్రజలదండి, నాకు తెలిసి ఈ తప్పు దేశ ప్రజలది. ఏ రోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటున్నారో నా బర్త్ బయలాజికల్ బర్త్ కాదు దైవ నిర్ణయం అని అంటున్నాడో, ఆ రోజే దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది. దేశ ప్రజలకి మబ్బి చేశారు, వచ్చేదిన్ ఫార్మర్ ఇన్కమ్ డబుల్, అవన్నీ ఎటుపోయినాయో. కానీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్, ఇందాక కోటేశ్వరరావు గారు ఓవర్సీస్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఎందుకు కొంటాం మనం రష్యా నుంచి అంటే, మన రిఫైనరీస్ కావచ్చు, మన ఓఎంసీస్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కావచ్చు, ఇండియా సెటప్ ఏంటంటే హెవీ క్రూడ్ని మనం ఈజీగా ప్రాసెస్ చేస్తాము. కానీ యునైటెడ్ స్టేట్లో మనకు చాలా సాఫ్ట్, చాలా హై ప్రాసెస్డ్ గూడ్ వస్తుంది. దానికి తగ్గట్టు మన దగ్గర మిషనరీసే లేవు. కానీ మనం రష్యాతో కాదనుకొని యుఎస్తో ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఎందుకు? అవసరం లేనిది. ఒకవేళ అవసరం లేని తీసుకొస్తే ఇక్కడ ఉన్న రిఫైనరీస్ ఏదైతే టెక్నాలజీస్ ఉన్నాయో, ప్రొడక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, మళ్ళీ దానికి మార్చాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కావాల్సిన అవసరం ఉంది. ఈ ఆర్థిక భారం వల్ల ఓఎంసీస్ లాస్ అవ్వడం, వీళ్ళ ఇల్లాజికల్ పాలసీస్ వల్ల ఈ ఓఎంసీస్ లాస్ అవ్వడం, అవి ప్రజల మీద భారం పడడం. ఈరోజు మోడీ గారు వచ్చి చేతులు ఎప్పేయడం. సరే, ఇంతవరకు వచ్చింది కదా సిచ్యువేషన్. మోడీ గారు దేశ ప్రజలకి రిన్యూబుల్ ఎనర్జీ దిశగా తీసుకెళ్ళాలి అంటే, మన కన్జంప్షన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ తగ్గాలి, ఇలాంటి ఏమైనా చేయాలంటే ఢిల్లీలో అద్భుతమైన గవర్నమెంట్, నేను కాంగ్రెస్ ఉన్నైనా కావచ్చు, కానీ అద్భుతమైన పరిపాలన, ఎడ్యుకేషన్ పాలసీస్ కావచ్చు, ఆడ్ ఈవెన్ పాలసీస్ రూపంలో కార్లు బయటికి తీయడంలో 5 సంవత్సరాల క్రితం అరవింద్ కేజ్రీవాల్ తీసుకొచ్చిన పాలసీని ఫుల్ క్రిటిసైజ్ చేస్తూ ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ ఆ పార్టీ లేకుండా చేసేది ఢిల్లీలో. ఈరోజు బీజేపీ వచ్చి కూర్చుంది. మళ్ళీ ఆడ్ ఈవెన్ పాలసీ ఉందా అంటే అది లేదు. అంటే మీ పాలసీస్ ఎంత యాంటీ నేషనల్స్ ఉన్నాయి. ఢిల్లీలో ఆపని లేకుండా చేశారు అంటే అది అంటే 100% చేసింది. అది ప్రజలు యాక్సెప్ట్ చేశారు. దాన్ని ఎవరేం చేస్తారు? దానికి ప్రజలు ఓట్లేస్తారు కదా బీజేపీకి. అరవింద్ కేజ్రీవాల్ కరప్షన్ లో ఉన్నారన్నారు, సిసోడియా కరప్షన్ లో ఉన్నారన్నారు, ఎన్న లక్షల కోట్లు అని. కానీ బయటికి వస్తే కోర్టు ఏం చెప్పింది? హూ అండ్ సే మార్కెట్ లో ఉన్న టాక్ ని బేస్ చేసుకొని ఈడీ అరెస్ట్ చేసిందంట. అరెస్ట్ చేయడం అంటే దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే మళ్ళీ అపీజ్ ప్రైమ్ మినిస్టర్ ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు అంటే జనాలు ఏం చెప్తే నమ్ముతారా? అది నేను అనేది ఏంటంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ మహంగాయి రైట్, దీనికి తట్టుకోవాలంటే
నార్మల్ ప్రజలకి ఎంత బర్డన్, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు డిబేట్లో ఉన్న అన్న రెడ్ అన్నకు కూడా అంతే బర్డన్. రెడ్డి గారు ఏమైనా అతిథులా? రెడ్డి గారు కూడా సామాన్యుడే, మనలాంటి ఇదే కదా. కాకపోతే బీజేపీ పార్టీలో ఉన్నారు కాబట్టి సమర్థించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరన్నా కానీ రేపు మీ పార్టీ అయినా అదే పరిస్థితిలో ఉంటే మీరు సమర్థించాల్సిన పరిస్థితి వస్తుంది. నేషన్ ఫస్ట్ అని అందరూ చెప్తారండి. ఎవరు పాటిస్తున్నారు చెప్పండి? తప్పు. దేశభక్తి 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 అన్నోళ్ళు ఈ రోజు మనకు నిట్టింట ముంచిర్రు. దేశభక్తి అంటే ఎవరికి లేదు దేశభక్తి. ఎవరికి లేదండి, నేను చెప్తున్నా కదా, ఎవరికి లేదు దేశభక్తి. దేశభక్తి ఉంటది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దేశాన్ని లూటీ చేయాలని చూస్తా ఉంటారు. ఇవి దేశభక్తి, రాష్ట్రహితానికై జనహితానికై పనిచేయాలి, లా ఆఫ్ ల్యాండ్ ని బేస్ చేసుకొని పనిచేయాలి. కానీ సింగిల్ ఓరియంటేషన్ లో మోడీ హైతో మున్కిన్ హై మబ్బి చేసి అక్కడ సరెండర్ చేసినందుకు ఈ ఆర్థిక భారం మన మీద పడ్డది. ఇప్పుడు నిత్యావసర ధరలు ఎంత పెరిగిపోతున్నాయి, పెరుగుతాయి. ఇంకా ఎప్పుడు అన్నగారు ఏమంటున్నారు, అది బిలో 4-5 ఉందని. అసలు కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటది, దాని పారామీటర్స్ మార్చిర్రు. ఇంతకు ముందు ఎబో 7 ఉండేది, అది 10 వరకు ఉండేది, దానికి 5 లోపల తీసుకొచ్చి బిలో 5 ఉంది కదా అంటే సైకిక్ సాటిస్ఫాక్షన్ ప్రజలకి ఇవ్వడానికి. అంత ఇల్లాజికల్ గా పరిపాలిస్తున్నారు దేశాన్ని. దేశ ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు ఆలోచిస్తారు కదా. ఆలోచించాల్సిన. ఇప్పుడు పివి రెడ్డి గారు సమర్థించారు అనుకుందాం, ప్రజలైతే చూస్తూ ఊరుకోరు కదా, ఏం జరుగుతుంది ఏంటని తెలుస్తుంది కదా. ఇంకోటండి, అంటే చిన్నది, చాబహార్ పోర్ట్ అనేది ఇరాన్ లో మనము అగ్రిమెంట్ చేసుకున్నాం అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. దాని ఇంటెన్షన్ ఏంది అంటే పాకిస్తాన్ ని బైపాస్ చేసి సెంట్రల్ ఏషియా యాక్సెస్ చేయాలి ఆఫ్ఘనిస్తాన్ త్రూ. దాంతో పాటు ఇరాన్ నుంచి ఇండియాకి గుజరాత్ పోర్ట్ వరకు పైప్ లైన్ రావాలి. మనం ఈ షిప్పుల త్రూగా రావాల్సిన అవసరం లేదు, పైప్ లైన్ పెట్టేది. ఆ పైప్ లైన్ కాన్సెప్ట్ ని ఆపిర్రు. ఎందుకు ఆపిర్రు? ఎందుకంటే అది మొన్న డిస్కషన్ కూడా జరిగింది. ఎందుకు ఆపిర్రు చెప్పండి సార్ మీకు. ట్రంప్ సార్ సీరియస్ అవుతాడు. నిన్న ట్రంప్ సార్ ఏం చెప్పిండు తెలుసా? చూడండి, ఐ లవ్ ద ప్రైమ్ మినిస్టర్. ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇచ్చేసిండుగా మొత్తం. హీ లవ్స్ us. ఐ లవ్ ది ప్రైమ్ మినిస్టర్. ఐ యామ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మిస్టర్ మోడీ. వాళ్ళిద్దరి మధ్య మంచి లవ్ నడుస్తుంది. చాలా పెద్ద 500 బిలియన్ ట్రేడ్ ఇచ్చేసింది అక్కడ విత్ 50% టారిఫ్. సిగ్గు చేటు. మళ్ళీ దేశభక్తి అంటాం. దేశం కోసం, ధర్మం కోసం. వి హావ్ నెవర్ బీన్ క్లోజర్ టు ఇండియా. అండ్ దీనికి పివి రెడ్డి గారు సమాధానం చెప్తారు. ఏం చెప్తారో చూద్దాం తర్వాత. ఓకే, రైట్. ముందు ఈయనతో మాట్లాడిన తర్వాత సార్ మీరు కూడా చెప్పండి. అంటే మా తెలంగాణ రాష్ట్రం నుంచి మీరు ఇక్కడ PRS ప్రతినిధిగా